హలో అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూసేది ఉజ్జయిని తర్వాత భస్మాభిషేకం జరిగే ఒకే ఒక్క ఆలయం మహాకాళేశ్వర ఆలయం అండి. ఇది రాజమండ్రిలోని శ్మశాన వాటిక పక్కగా గౌతమి ఘాట్ సమీపంలో 2 ఎకరాల విస్తీర్ణంలో పట్టపగలు వెంకట్రావు అనే పుణ్యాత్ముడి చేతుల మీదుగా నిర్మించబడింది. ఈ ఆలయ అందాలను చూడాలంటే అది కేవలం రాత్రి వేళల్లోనే సాధ్యమండి. కన్నుల పండుగగా ఉంటుంది. ఆ దీపపు కాంతులతో స్వామివారి ఆలయాన్ని చూడడం నిజంగా మాటలకు అందనిది. గోపురం లోపలికి అడుగు పెట్టగానే కుడిపక్కగా శేషనాగులతో శివలింగాన్ని, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం చూడవచ్చు. ఆ పక్కగానే గోశాలను కూడా మనం చూడవచ్చు. ఇక ప్రధాన ఆలయంలోకి అడుగు పెట్టగానే ఒక్కసారి మీరే చూడండి, ఆ దీపపు కాంతులతో ఆలయం ఎంత ఉజ్వలంగా ఉందో. ఇక్కడ ప్రతిరోజు తెల్లవారుజామున 4:30 గంటలకి స్వామివారికి భస్మాభిషేకం, అనగా చనిపోయిన వారి చితాభస్మంతో అభిషేకం జరుగుతుంది. అక్కడ ఉజ్జయినిలో స్వామివారికి చేస్తారు, తర్వాత మన రాజమండ్రిలో మహాకాళేశ్వరునికి చేస్తారు. దీనికోసం మనం ₹1 పెట్టి కూడా టికెట్ కొనవసరం లేదండి. ఉజ్జయిని అంత దూరం వెళ్ళలేని భక్తులు కూడా మన రాజమండ్రి వచ్చి తెల్లవారుజామున జరిగే భస్మారతిని కన్నులారా తిలకించవచ్చు. ఆ పరమేశ్వరునికి ఆ భస్మంతో చేసే హారతిని తిలకిస్తే ఇక మన జన్మ ధన్యమైనట్టేనండి. ఇక్కడ గర్భాలయ ప్రాంగణం 4 ద్వారాలతో ఉంటుంది. స్వామివారు 4 ద్వారాల నుండి మనకు కనిపిస్తారు. ఈ 4 ద్వారాలు ఒకేలాగా నందీశ్వరునితో, ధ్వజస్తంభంతో, అలాగే ఆ పరమశివుని త్రిశూలంతో 4 వైపులా ఒకేలాగా ఉంటాయండి. ఇక్కడ ఒక ద్వారం వైపు మనకి మహాకాళేశ్వరి అమ్మవారు దర్శనమవుతుంది. ఒక్కసారి అమ్మవారిని చూడండి, ఎంత నిండుగా ఎంత అందంగా దర్శనమిస్తున్నారో. ఇక మనం ఎంతగానో ఎదురు చూస్తున్న పరమేశ్వరుని దర్శనం చూసారా? స్వామివారి దర్శనం ఎంత బాగుందో. నాకైతే చాలా కన్నుల పండుగగా జరిగిందండి. ఎందుకంటే అది నిజరూప దర్శనం. అలంకారాలన్నీ నేను వెళ్ళే టయానికి స్వామివారికి తీసేశారు కాబట్టి ఆ నిజరూప దర్శనాన్ని నేను చాలాసేపు దర్శించుకోగలిగాను. అలాగే ఇంకో ద్వారం వైపు మనం చండికేశ్వర స్వామివారి విగ్రహాన్ని కూడా దర్శించుకోవచ్చు. అలాగే అటు పక్కగా కొన్ని ఆలయ నమూనాలను అయితే ఇక్కడ భద్రపరిచారండి. కేదార్నాథ్, బద్రీనాథ్, అలాగే మధ్యాంజనేయ స్వామి, కొన్ని ఆలయ నమూనాలను ఇక్కడ మనం తిలకించవచ్చు.
అలాగే ఈ ఆలయ ప్రాంగణం అంతా 64 దేవతామూర్తుల విగ్రహాలతో కలకలలాడిపోతుందండి. ఒకవైపు అమ్మవారి అవతారాలు, ఒకవైపు కలియుగ అవతారమైన ఆ వెంకటేశ్వర స్వామిని అవతారాలు, అలాగే ఆ ఈశ్వరుని అవతారాలు, పూరీ జగన్నాథుని విగ్రహాలు, అమ్మవారి శ్రీచక్రం, ఇలా 64 దేవతా విగ్రహాలతో ఆలయ ప్రదర్శన దిశగా నిర్మించారు. ఈ ఆలయాన్ని రాత్రివేళలో దర్శిస్తే ఆ ఆనందమే వేరండి. అందుకే మీకు రాత్రివేళ ఈ వీడియోని తీసి చూపించగలుగుతున్నాను. వీలైతే ఈ గోదావరి నదీ తీరాన ఉన్న ఈ మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించి తరించండి. ఈ ఆలయ సందర్శన వేళలు తెల్లవారుజామున మొదలై అలాగే మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 1 గంటకి మళ్ళీ గుడి క్లోజ్ చేసేసి ఈవినింగ్ 4:30కి మళ్ళీ ఓపెన్ చేస్తారండి. ఈ వేళల్లో మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తూ ఓం నమః శివాయ.